హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ మరియు నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే రెండు సంస్థలు సంయుక్తంగా దేశంలోని ముఖ్యమంత్రుల యొక్క ఆస్తులు, విద్యార్హతలు, లింగ ప్రాతినిధ్యం మరియు నేర నేపథ్యాలపై సమగ్ర రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది. దానిపై మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ రిపోర్ట్ను దేని ఆధారంగా రూపొందించారంటే వివిధ అసెంబ్లీల మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఎలక్షన్ల సందర్భంగా ఆ ముఖ్యమంత్రులు సమర్పించినటువంటి అఫిడవిట్లను ఆధారంగా చేసుకొని ఈ రిపోర్ట్ను ప్రకటించడం జరిగింది. ఈ రిపోర్ట్లో 30 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. మన దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 రాష్ట్రాలకు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రులు ఉంటారు. అయితే ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన అమలులో ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి ఎవరు లేరు. కాబట్టి కేవలం 30 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన వివరాలను పేర్కొనడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ సుమారు 1632 కోట్లు ఉండడం జరిగింది. వారి సగటు ఆస్తుల విలువ 54.42 కోట్లుగా ఉన్నట్లు ఈ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం టాప్ 3 సంపన్న ముఖ్యమంత్రులు ఎవరంటే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిలవడం జరిగింది. ఇతను టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి. ఇతని ఆస్తుల విలువ 931 కోట్లు. అదేవిధంగా రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండ్ నిలవడం జరిగింది. ఇతను బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఇతని ఆస్తి 332 కోట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా మూడో స్థానంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉండడం జరిగింది. ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి. ఇతని ఆస్తుల విలువ 51 కోట్ల రూపాయలు. అదేవిధంగా మరి దేశంలో అత్యల్ప ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రులు ఎవరంటే మొదటి స్థానంలో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం గారు ఉన్నారు. ఈమెది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈమె ఆస్తుల విలువ కేవలం 15 లక్షలుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్కు చెందినటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు నిలవడం జరిగింది. ఇతని ఆస్తుల విలువ 55 లక్షలు. అదేవిధంగా మూడో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నిలవడం జరిగింది. ఇతని ఆస్తుల విలువ 1,18,00,000గా పేర్కొనడం జరిగింది. ఇంకా రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క విద్యా అర్హతలను ప్రకటిస్తే డాక్టరేట్ పొందిన వారు 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. వారు మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు కూడా డాక్టరేట్ పొందిన వారు ఉన్నారు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు 8 మంది ముఖ్యమంత్రులు కాగా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది. అదేవిధంగా తక్కువ విద్యార్హతలు ఉన్నవారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి 10వ తరగతి పాస్ అయినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రెండో స్థానంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గారు 12వ తరగతి పూర్తి చేసినట్లయితే ఈ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది. ఇక లింగ ప్రాతినిధ్యం విషయానికి వస్తే 30 మంది సీఎంలలో కేవలం 2 మాత్రమే మహిళా సీఎంలు ఉండడం జరిగింది. మహిళల ప్రాతినిధ్యం కేవలం 7% మాత్రమే ఉండడం జరిగింది. అదేవిధంగా పురుష సీఎంలో శాతం 93%గా ఉండడం జరిగింది. కేవలం 2 మాత్రమే మహిళా సీఎంలు ఉన్నారు. వారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు మరియు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు మాత్రమే మహిళలు ఉండడం జరిగింది. ఇక క్రిమినల్ కేసుల విషయానికి వస్తే 30 మంది ముఖ్యమంత్రుల్లో 40% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. 40% అనగా 12 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా అత్యధిక క్రిమినల్ కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై 89 కేసులు ఉన్నాయి. ఇందులో 72 తీవ్రమైన అభియోగాలు మోపినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రెండో స్థానంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ 47 క్రిమినల్ కేసులు కలిగి ఉన్నాడు. అదేవిధంగా మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు 19 కేసులు కలిగి ఉండి మూడో స్థానంలో నిలవడం జరిగింది ఈ రిపోర్ట్ ప్రకారం.